3 రోజులు గడిచాయి. ఆచూకీ కోసం అన్వేషణ ఆగలేదు. 8 మంది జాడ కనిపెట్టేందుకు సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు అలు పెరగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ సానుకూలత కనిపించడం లేదు. ఇది ప్రస్తుతం శ్రీశైలం ఎడమగట్టు సొరంగం పైకప్పు కూలి ప్రమాద స్థలిలో నెలకొన్న పరిస్థితి. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి కేంద్ర రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ నవయుగలకు చెందిన సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు 7 సార్లు టన్నెల్లో సహాయక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఉత్తరాఖండ్లో జరిగిన విపత్తుల్లో రెస్క్యూ ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిన బృందాలను రంగంలోకి దిగాయి. ఈ బృందంలో దాదాపు 584 నిపుణులైన సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు 14 మంది ర్యాట్ హోల్ టీమ్స్ సేవలను ముమ్మరంగా ఉపయోగిస్తున్నారు. మధ్యాహ్నం డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలతో పాటు వాకీటాకీ సిగ్నల్ పరికరాలను సొరంగంలోకి తీసుకువెళ్లారు. విరిగిన టీబీఎం భాగాన్ని బయటకు తీయాలని రెస్క్యూ టీం భావిస్తోంది. అయితే ముక్కలైన పరికరాల కారణంగా వెలికితీతకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బురద నీరు తొలగింపు తరువాతే ప్రమాద స్థలికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఏమైనా కూలిపోయే అవకాశం అట్లాంటిది మేబీ అవ్వచ్చు. ఎన్ని రిస్క్ ఉంది, అంత ఈజీ కాదు, చాలా రిస్క్ ఉంది. లేదు చాలా ఎక్కువ ఉంది. మనం యాక్చువల్లీ ఆ స్పాట్కి చేరలేకపోయాము. ఇప్పుడు 200 మీటర్స్ బ్యాక్ మనం ఉండిపోయాము. చాలా రిస్క్. టన్నెలలో ఉన్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు స్నిపర్ డాగ్స్లను కూడా రప్పించారు. అయితే నీరు ఉన్నందున ఈ స్నిపర్ డాగ్స్ లోపలికి వెళ్లలేకపోయాయి. ఇప్పటికే డ్యామేజ్ అయిన కన్వేయర్ బెల్ట్కు మరమ్మతులు చేపట్టగా టన్నెల్ లోపలి పైనుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లాలని భావించారు. ప్రతికూల పరిస్థితుల వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనను తోసిపుచ్చారు. 5 గ్యాస్ కటింగ్ మిషన్లు రెయిన్బౌళ్లు పనిచేస్తున్నాయి.